అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 106 శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల విముక్తి లెప్రసీ కాలనీ నందు వృద్ధులకు నూతన వస్త్రాలు, పులిహోర ప్యాకెట్స్ పంపిణీ చేశారు. శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు అలై తెలగాని వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెంకే సూర్యకాంతం జ్ఞాపకార్థం పెంకే అమ్మాజీ సహకారంతో ముఖ్య అతిథులు ఇమీడియట్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ మరియు దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి అలై వనం శ్రీనివాసరావు చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి నిరుపేద మహిళలను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉందని, ప్రతి ఒక్కరూ వారికి తోచిన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ తెలగాని వీరభద్రరావు మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, సతీష్, నాగేంద్ర, బాలా త్రిపుర సుందరి, శ్రీ పద్మారావు క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి, వైస్ ప్రెసిడెంట్ ఎంవివి సత్యనారాయణ, దంగేటి సత్యబాబు కుమారి, పెంకే అమ్మాజీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులైన తెలగాని వీరభద్రరావు గారి అధ్యక్షతన పెంకే అమ్మాజీ గారి సహకారంతో మరి వాళ్ళ అమ్మగారు జ్ఞాపకార్థం పెంకే సూర్యకాంతం గారి జ్ఞాపకార్థం మరి ఈరోజు విముక్తి కాలనీలో మరి వీళ్ళందరికీ కూడా చీరలు, అలాగే మగవాళ్ళకి లుంగీలు భద్రరావు సహకారంతో, అలాగే పులిహార ప్యాకెట్స్ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. మరి ఇలాంటి పేదవారిని ఆదుకోవడం ఎంతైనా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని, మరి అందరి ఇంకా సహాయ సహకారాలతోటి ఇలాంటి వాళ్ళని మనం అధికంగా కానీ చేయూతనిస్తే వీళ్ళకి ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకు వచ్చి సేవ చేయడానికి సాధ్యమైనంత వరకు మనకున్న దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అయిన తెలగాని వీరభద్రరావు, డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ కిరణ్ కుమార్, అలాగే ఎల్ఎంఎఫ్ క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి గారు, అలాగే గారు జెక్సీ నాగేంద్ర, అలాగే సతీష్ గారు, ఇంకా కుమారి గారు, అలాగే పెంకే అమ్మాజీ గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళందరికీ కూడా చీరలు పంచడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటూ వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ తరఫున ఈరోజు పెంకే అమ్మాజీ గారు వారి సహకారంతో ఈరోజు ఈ కాలనీలో విముక్తి కాలనీలో చీరల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే మనం మానవులకి తోటి మానవులకి ఎంతోగానో సేవ చేస్తే దాని ద్వారా మనం భగవంతుడికి సేవ చేయడం అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ సేవ అనేది ధర్మ యొక్క ఉన్నతమైన రూపం అని భావిస్తారు. అంటే సేవ అనేది మంచి కర్మని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం సమాజంలో ఎంతో కొంత తోటి మానవుడికి సహాయం చేసి సేవ చేస్తే అది
చాలా మంచి కార్యక్రమంగా భావిస్తాము. అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వేదికగా చేసుకుని ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయాలనేది మా ఉద్దేశం యువా క్లబ్స్ తరఫున. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఈ క్లబ్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వచ్చిన మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారికి అలాగే ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.